పిడిసి భర్త ఎవరైతే మడికి వెంకట్రావు ఉన్నారో ఇప్పటిదాకా పోలీసులు ఆయన గురించి స్పష్టత అయితే ఇవ్వలేదు. పోలీసులే ఆయన తీసుకొచ్చారని వైఎస్ఆర్సీపీ ఇప్పటికీ ఆందోళన దగ్గర జరిగింది. దీనికి సంబంధించి కుటుంబ సభ్యులు కూడా ఉన్నారు, తీవ్ర ఆందోళన అయితే వ్యక్తం చేస్తున్నారు. అమ్మ, అసలు చెప్పండి, ఎందుకు ఆయన తీసుకురావాల్సి వచ్చింది? పోలీసులు తీసుకురావడం అంతా మీరంతా అక్కడే ఉన్నారు కదా, చూశారు కదా, ఏం జరిగింది అక్కడ? అసలు ఎందుకు తీసుకొచ్చారో వీళ్ళకే క్లారిటీ లేదండి, పోలీస్ వ్యవస్థకే క్లారిటీ లేదు. ఇంకా మేము అడిగినా సరే మాకు సమాధానం చెప్పలేదు. అసలు కారణం ఏంటి, ఎందుకు తీసుకొచ్చారు అని, ఎందుకు తీసుకెళ్తున్నారని మేము అడిగినప్పుడు జస్ట్ మీ మీద ఒక చిన్న కిడ్నాప్ కేసు వచ్చింది, మీరు కంపల్సరీ రావాలి, మీ మీద కేసు పెట్టడం జరిగింది అని చెప్పారు. నేను కిడ్నాప్ చేయాల్సిన అవసరం నాకు లేదని, నేను ఎవరి జోలికి వెళ్ళను, నేను పద్ధతిగా బ్రతికేవాడిని. మీరు ఎవరో వచ్చి కేసు పెట్టేస్తే నన్ను ఎలా తీసుకెళ్ళిపోతారు స్టేషన్కి, అది నిజాలు ఏంటో తెలుసుకుని అప్పుడు మీరు నన్ను పిలిచినా బాగుంటుంది అని డాడీ అన్నారు కూడా అప్పటికి. అంటే లేదండి, ఒక చిన్న ఇన్వెస్టిగేషన్ చేసి మిమ్మల్ని పంపించేస్తాము, మీరు అయితే మాత్రం ఇప్పుడు స్టేషన్కి రావాలి, జీపు ఎక్కండి అని చెప్పినప్పుడు డాడీ నేను ఏదైనా నేరం చేసి ఉంటే నేను ఎక్కుతాను, నేను ఎలాంటి నేరం చేయలేనప్పుడు జీప్ ఎక్కే రాను, నా వెహికల్ మీద నేను వస్తాను, మీరు ఏమి రాసుకుంటారు నా దగ్గర నుంచి రాసుకోండి అని సొంత వెహికల్ తీసుకుని మా డాడీ మా హస్బెండ్ కూడా స్టార్ట్ అయ్యారు. స్టార్ట్ అయినప్పుడు ఎస్ఐ గారు నువ్వు కూడా ఆ వెహికల్లోనే రా అని ఒక కానిస్టేబుల్ని డాడీ వాళ్ళ వెహికల్లోనే ఎక్కించి ముగ్గురు స్టార్ట్ అయ్యి వచ్చారు. వాళ్ళ వెనకాల జీప్ కూడా వచ్చింది. వస్తుంది, నేను అప్పటి నుంచి మా హస్బెండ్కి ఫోన్ చేస్తున్నాను, మా హస్బెండ్ కూడా డాడీ కూడానే ఉన్నారు. ఫోన్ చేస్తే లోపల తీసుకెళ్లారు మావయ్య గారిని, కీ ఇచ్చేసుకున్నారు, మొబైల్ ఇచ్చేసుకున్నారు, కూర్చోబెట్టారు ప్రస్తుతానికి అనేసి చెప్పారు. మళ్ళీ నేను తిరిగి చేసేసరికి ఉండు మా ఏవో సౌండ్స్ వినబడుతున్నాయి అని మా హస్బెండ్ వెళ్ళారు పరిగెట్టుకుని, నేను అప్పటికి లైన్లోనే ఉన్నాను. మా మావయ్య గారిని కొడుతున్నారు, అర్జెంటుగా మీరు రండి, కారణం లేకుండా ఎందుకు కొడుతున్నారు అని మా హస్బెండ్ అనగానే మా గ్రామస్తులందరూ కూడా అదేంటి తీసుకెళ్ళి అసలు ఏం జరిగింది ఏంటి అని కనుక్కోకుండా ఆ కేసు పెట్టింది ఎవరు, ఆ కేసు ఎందుకు పెట్టారు, అది నిజమేనా అని వివరాలు ఏమీ తీసుకోకుండా ఒక మనిషిని ఎలా కొట్టేస్తారు అని మేము మా గ్రామస్తులు అందరూ ఇక్కడ రావడం. ఎస్ఐ గారు, ఒక కానిస్టేబుల్, వాళ్ళిద్దరు యూనిఫామ్ వేసుకుని వచ్చారు. ఇంకొక అతను మరి ఆయన ఏ వృత్తికి చెందుతాడో తెలియదు కానీ నార్మల్ బట్టలు వేసుకుని వచ్చాడు. అయితే ఇక్కడికి మేము వచ్చిన తర్వాత ఆవిడ్ని అడిగితే ఆవిడ ఒకటే చెప్తుంది, ఇక్కడికి ఎవరు రాలేదు, ఎవరు తీసుకురాలేదు, ఇక్కడ ఎవరిని కొట్టలేదు, అసలు మనిషే లేడని చెప్తున్నారు. మేము అదే అంటున్నాం, మా ఇంటి దగ్గర సీసీటీవీ ఫుటేజ్ ఉంది, ఆధారాలు ఉన్నాయి, డాడీని పోలీసులు రావడం వాస్తవం, డాడీని తీసుకెళ్ళడం వాస్తవం, పోలీస్ స్టేషన్కి తీసుకొచ్చిన తర్వాత కొట్టడం కూడా వాస్తవం. మా హస్బెండ్ చూశారు, డాడీ వచ్చేసరికి మా వైసీపీ జడ్పీటీసీ గారు ఇక్కడ ఉన్నారు, జడ్పీటీసీ గారు కూడా చూసారట మా డాడీని కొట్టడం. ఇంత జరిగిన తర్వాత మనిషే లేడు, రాలేదు అని ఇప్పుడు మాకు మనిషిని చూపించలేదండి. పొద్దున్నుండి ఇక్కడ మొత్తం మా ఫ్యామిలీ మెంబర్స్, మా గ్రామస్తులు, వైసీపీ నాయకులు అందరము కూడా ఒక్కటే అడుగుతున్నాం, మాకు మనిషి ఎక్కడ ఉన్నారు చూపించండి అన్నా సరే ఎలాంటి సమాధానం ఇక్కడ చెప్పట్లేదండి. ఇప్పటికి మనిషి ఎక్కడ ఉన్నాడో మాకు తెలియట్లేదు. మేము కోరుకునేది ఒకటే, మా డాడీ ఎక్కడ ఉన్నారు, మా డాడీని మాకు చూపించండి. ఒకవేళ ఎవరైనా కేసు పెట్టుంటే ఆ కేసు పెట్టిన వ్యక్తి ఎవరు, ఏమని పెట్టారు, ఆ కేసు పెట్టిన రిపోర్ట్ ఇవ్వండి, ఏమని రిపోర్ట్ చేశారో అది ఇవ్వండి. అసలు ఎలాంటి ఎవిడెన్స్ చూపించలేదు. ఇక్కడ వీళ్ళందరూ కూడా అడిగారండి, ఎందుకు తీసుకెళ్తున్నారు అంటే అసలు ఎవ్వరు చెప్పలేదు, అస్సలు సమాధానం చెప్పలేదు. నాకు నా భర్తనే కావాలండి, అదే మాకు అప్పు చెప్పమని అడుగుతున్నాం. మాకు అసలు తెలీదండి, ఆయన పొద్దున్న లేచారు, అలా కూర్చున్నారు, వాళ్ళు వచ్చారు, మీ మీద కంప్లైంట్ వచ్చింది అన్నారు, అంతే అండి, తీసుకెళ్ళిపోయారు. ఇప్పుడు సార్ వాళ్ళ నోటితో చెప్పింది అయితే కిడ్నాప్ కేసు అన్నారు, అసలు కిడ్నాప్ కేసు పెట్టింది ఎవరు, వాళ్ళు ఇక్కడ లేరు, ఎవరు కిడ్నాప్ చేశారని చెప్పట్లేదు. పోనీ మీ నాన్నగారి మీద ఇంకా మీ కేసు పెట్టి వెళ్ళారు, అందుకే మేము తీసుకురావాల్సి వచ్చిందని ఆ స్టేట్మెంట్ కూడా మాకు చూపించట్లేదు, ఏమీ లేదు, మాకు ఎలాంటి సంబంధం లేదు, మనిషి లేడు ఇక్కడ, ఎవరు తీసుకురాలేదు అని చెప్తున్నారు. ఇదంతా చాలా మిస్టీరియస్గానే భావించవచ్చు. ఎందుకంటే
ఎవరైతే మడికి వెంకట్రావు ఎంపీటీసీ భర్త ఉన్నారో తీసుకురావటం అక్కడ సీసీ ఫుటేజ్లో రికార్డ్ అయింది. ఆ సీసీ ఫుటేజ్ను కూడా బాధితులు చూపిస్తున్నారు. ఇవాళ తెల్లవారుజామున చోటు చేసుకునే సంఘటనకు సంబంధించి ఇప్పటిదాకా పోలీసులు తీసుకొచ్చారు, పోలీస్ స్టేషన్లో ఉన్నారని వీళ్ళు వాదిస్తున్నారు. అయితే పోలీసులు మాత్రం తమకేం సంబంధం లేదు, అసలు ఎవరిని తీసుకురాలేదని బొకాయిస్తున్నారు. దీంతో వైఎస్ఆర్సీపీ ఆందోళన అయితే తీవ్రస్థాయిలో కొనసాగిస్తుంది. మరోవైపు ఏదైతే బాధిత కుటుంబం ఉందో ఖచ్చితంగా తమ తండ్రిని ఎవరైతే తీసుకెళ్లారో పోలీసులు పూర్తి స్థాయిలో బాధ్యత వహించి ఆయన అప్పగించాలని వీళ్ళు డిమాండ్ చేస్తున్నారు.